ఎప్పుడైతే ఈ స్వాధిష్టానం మనకు ధ్యానం ద్వారా యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి ఎమోషన్స్ మీద పట్టొస్తుంది. ఎంత కోపం ఉన్న వాళ్ళైనా సరే కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు కోప్పడితే ప్రాబ్లం తగ్గుతుందా, ప్రశాంతంగా వాళ్ళకు చెప్తే ప్రాబ్లం తగ్గుతుందా అని అనేది చూసుకుంటుంది. చాలా వరకు మన బుద్ధి పనిచేయదు కోపం వచ్చినప్పుడు, ఆ ఎమోషన్ విజృంభిస్తుంది, అదే ఎమోషన్ అయినా కానీ. అప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన ద్వారా ఆ చక్ర యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు ఒక్క నిమిషం అవుతాం. సరే అతనికి బుద్ధి లేదు, నేనేం చేయాలి? నేను మాట్లాడితే సమస్య జరుగుతుంది, నేను మాట్లాడకూడదు, లేదంటే నేను ఇలా చెప్పచ్చు, లేదంటే నలుగురిని పిలిపించి చెప్పచ్చు అని బుద్ధితోనే ఆలోచించడం చేయాలి. ఇక్కడేమో రియాక్ట్ అయిపోతున్నాం ధ్యానం లేకపోతే, ఇక్కడ రెస్పాండ్ అవుతున్నాం. ఇక్కడ రియాక్ట్ అయినామంటే జన్మలు పెరుగుతాయి, కర్మలు పెరుగుతాయి. ఎందుకంటే మన బుద్ధి వాళ్ళ బుద్ధి పనిచేయకపోవడం వల్ల మన బుద్ధి కూడా పనిచేయదు. అప్పుడు ఒక పెద్ద గొడవ అవుతుంది, ఎన్నో పంచాయతీలు అవుతాయి. మన జీవితంలో వస్తున్న ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటుందని మనకు అర్థమైనప్పుడు మనం చూసే దృష్టి కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది. కంప్లీట్గా ప్రతి దానికి ఒక కార్యకారణ సంబంధం ఉంది. ఒక వ్యక్తి వచ్చింది, ఎందుకు ఆ గొడవ అయింది? ఒక వ్యక్తి వచ్చింది, ఎందుకు ఆ పలానా భూమి గొడవలు అవుతున్నాయి? ప్రతి దానికి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ పాఠం నేర్చుకొని మన ఎమోషన్స్, మన యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల మీద మనం అధిష్టానం తెచ్చుకుంటున్నప్పుడు పరిస్థితులు న్యాచురల్గా మారిపోతూ ఉంటాయి. లేకపోతే బయట ఎన్ని మెరుపులు దిద్దినా కానీ మళ్ళీ ఆ పాఠాలు నేర్చుకోవడానికి పరిస్థితులు మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నట్టు. సో అట్లా ఈ యొక్క స్వాధిష్టాన చక్ర దగ్గర మనం చాలా క్రియేటివిటీగా, అంటే సృజనాత్మకతతో చేయడం స్టార్ట్ చేస్తాం. చేసే పనులన్నీ ఎమోషన్స్ మన కంట్రోల్లో వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి మనకు మణిపూరక. ఈ మణిపూరకలో మనకు విల్ పవర్, మనకు చాలా నమ్మకం ఏర్పడుతుంది ఆ దైవత్వం పైన కానీ, మనం చేసే పని పట్ల కానీ, మనం చేసేది ఏదైనా నమ్మకం. అప్పటి వరకు నాకేం కలిసి రాదు, నాకు మంచిగా కాదు, పక్కన వాళ్ళకే మంచిగా అవుతుంది, నాకు ఆచారం ఇట్లుంది, నా సనేశ్వరం ఇట్లుంది, నాదేం జీవితం అన్న మైండ్ సెట్ నుంచి ఎప్పుడైతే మన లోపల ఉన్న మణిపూరక చక్ర యాక్టివేట్ కావాలనే ధ్యానంలో నేను ఏదైనా సాధించగలుగుతా, నేను ఏదైనా చేయగలుగుతా, కింద పడ్డా సరే 100 సార్లు కింద పడ్డా సరే నేను చేస్తా అన్న మన లోపల నమ్మకం ఏర్పడుతుంది. మనలో చాలా విల్ పవర్ ఏర్పడుతుంది. అదే కదా ఒక మనిషికి కావాల్సింది. ఒక మనిషికి కావాల్సింది గెలవడం కాదు, కింద పడ్డ ఎన్నిసార్లు పడ్డా నిలిచోవడం. అది కదా, ఎన్నిసార్లు గెలుస్తాం? ఒక 10 సార్లు వేస్తే మహా అయితే 2 సార్లు గెలుస్తాం కావచ్చు. ఏదైనా అనుకున్న పనులు 100 అనుకుంటే మహా అయితే 10 అయితే కావచ్చు, 50 అయితే కావచ్చు, మిగతా అయితే కావాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మన నమ్మకం కొద్దీ మనం నిల్చొని మనం ఆ పని చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. అది మన మణిపూరక. ఈ చక్ర కింది 3 చక్రాలన్నీ యాక్టివేషన్లోకి వస్తే మనం చూసే దృష్టి మొత్తం మారిపోతుంది లైఫ్ పైన. ఎప్పుడైతే చూసే దృష్టి మారిపోయిందో సృష్టి మారిపోతుంది. చాలా వరకు ఏంటంటే మనం బయట మార్చడానికి చూస్తున్నంత కాలం ఏది మారదు. ఉదాహరణకు ఒక టీవీ ఉంది, రిమోట్ ఇక్కడ ఉంది, దాన్ని పోయి ఛానల్ చేంజ్ చేద్దామని ట్రై చేస్తున్నాం, సౌండ్ తగ్గిద్దామని ట్రై చేస్తున్నాం, ఎంత ట్రై చేసినా కానీ అది మారదు. ఎందుకంటే రిమోట్ ఇక్కడ ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్గా మన జీవితంలో కనిపించే సృష్టి మొత్తం రిమోట్ ఇక్కడ ఉంది. మనం చూసే దృష్టి మారినప్పుడు సృష్టి న్యాచురల్గా మారుతుంది. మనలో జ్ఞానం వికసించి శక్తి పెరిగినప్పుడు పరిస్థితులు న్యాచురల్గా మారిపోతాయి. ఎంత పెద్ద గడ్డు కర్మలైనా కానీ ధ్యానం ద్వారా తగ్గిపోతూ ఉంటుంది. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదం. సో అట్లా ఈ కింద 3 చక్రాలు యాక్టివేషన్ అయిన కొద్దీ అప్పుడు మనలో నమ్మకం ఏర్పడుతుంది. అది భగవంతుని పైన, మన మీదైనా, మన లోపల ఉన్న సర్వంతర్యాల పట్ల అయినా కానీ మన ఎమోషన్స్, మన యొక్క ఉద్రేకాల పట్ల మన కంట్రోల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది థ్రోట్ చక్ర అనుకోండి. కింద ఉన్న ఎమోషన్స్ పైన మనకు చాలా కంట్రోల్ వస్తాయి, చాలా కంట్రోల్ వస్తాయి అన్నట్టు కింద. ఇక మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఏది ఏమైనా కానీ నన్ను సృష్టించిన ఆ సర్వంతర్యామి నన్ను ఎప్పుడు కింద పడేయాడు. ఏదైనా సరే, కరోనా వచ్చినా సరే, సునామీ వచ్చినా సరే, ఏదైనా జాబ్ ఉన్నా సరే, పోయినా సరే, బీభత్సమైన నమ్మకం అంటూ ఏర్పడుతుంది. అప్పటి వరకు చిన్నదానికి భయపడతాం, మరి నాకు ప్రమోషన్ రాకపోతే ఎట్లా, అరే నా జాబ్ పోతే ఎట్లా, అరే నాకు వీసా రాకపోతే ఎట్లా. అయిన తర్వాత ఒక సరెండర్ స్టేట్లోకి వచ్చేస్తాం. సరే, ఓకే, అంతా నా మంచికే అన్నది ఏర్పడుతూ ఉంటుంది. సో మొదట్లో ధ్యానం చేసినప్పుడు నాకు ఈ చక్రాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. ధ్యానం చేస్తుంటే లోపల కొన్ని చీమలు బాసినట్టు, వైబ్రేషన్ వస్తున్నట్టు, వాటర్ ప్రెషర్ అవుతున్నట్టు అనిపించేది. అప్పటి వరకు చక్రాలు ఏం తెలియదు. తర్వాత ఎందుకు ఇట్లా అనిపిస్తుంది లోపల,
వారం రోజు ఒక 2-3 రోజులకు కింద మూలాధారం, తర్వాత 2-3 రోజులకు స్వాదిష్టానం, తర్వాత 2-3 రోజులకు మణిపూరకం. అప్పుడు బుక్స్ చదివితే అప్పటి వరకు కూడా నాకు తెలియదు ఈ చక్రాలు. అప్పుడు బుక్స్ చదివితే అర్థమైంది. ఆ వారం రోజుల్లోనే జీవితం చూసే దృష్టికోణం మొత్తం అయిపోయింది. అప్పటి వరకు ఉండే అరే కరోనా ఎప్పుడు పోతుంది, కరోనా అంటుపెట్టడం వల్ల దేశంలో ఉన్నాం, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. విత్ ఇన్ 1 వీక్లోనే ధ్యానం వల్ల ఏమవుతుంది? మహా అయితే కరోనా వస్తే ఏమవుతుంది? ఏం కాదు. ధైర్యం. జాబ్ పోతే ఏమవుతుంది? మహా అయితే ఏమైతే ఇంకో జాబ్ వెతుక్కున్నాం, మహా అయితే 3-4 నెలలు ఖాళీ ఉండదు. అప్పటి వరకు ఆ వారం రోజుల ముందు వరకు ఎంత కాదన్నా కానీ నెగిటివ్ ఆలోచనలే. ఆ వారం రోజులలో ధ్యానం తర్వాత ఎంత నమ్మకం అంటే చెప్పండి, నన్ను నేనే నమ్మలేకపోతున్నాయి. ఇది నమ్మకమైంది. అసలు ఎంత నమ్మకమైంది వారం రోజులలో. అట్లా తర్వాత ఆలోచనలు చూడడం మొదలైపోయింది. అప్పటి వరకు నేను నా ఆలోచనకు అసలు డిఫరెన్స్ లేదు. వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ చేస్తుంటా, ఆలోచిస్తుంటా, కంపేర్ చేస్తుంటా. వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, ఇది ఇలా ఉండాలి, అదిలో ఉండాలి, ఎప్పుడు లోపల తిరుగుతూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నప్పుడు జాబ్ చేసినప్పుడు అదే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇండియన్స్ మెంటాలిటీ ఇంత ఇట్లా కాదు, అసలు వీళ్ళందరూ తప్పు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుని బయట పోయి ఫ్రాన్స్లో జాబ్ చేసినప్పుడు కూడా అదే. బట్ తప్పు భారతీయుల్లా, ఫ్రెంచుల్లా? తప్పు నాదే. ఎందుకంటే నేనే, నా యొక్క దృష్టి సరిగ్గా లేదు. నాకు ఏ పాఠాలు అయితే నేర్పించడానికి వాళ్ళు వస్తున్నారో, వాళ్ళ దేశాలు మారిన, కాలాలు మారిన, పరిస్థితులు మారిన, ఆ పాఠాలు నేర్పించడానికి లైన్ కట్టి మనకుంటారు ఆ కర్మానుసారం అని నాకు అర్థమైంది. సో అప్పుడు కంప్లైంట్స్ అనేది న్యాచురల్గా తగ్గిపోయినాయి కదా. తర్వాత ఇంకా ధ్యానం చేస్తుంటే సుమారు ఒక 4 రోజులకు అనుకుంటా, ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఒక చిన్న క్రాకర్ వేలినట్టు ఒక సౌండ్ వచ్చింది. ఆ తర్వాత లోపల నుంచి ఓం అనే శబ్దం వినిపించడం స్టార్ట్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఓం అనే శబ్దం ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు బయట ఏమన్నా మైక్ పెట్టేదా? అక్కడ ఓం శబ్దాలు అవి ఏం పెట్టారు. సో మరి నా ఫోన్ ఆఫ్ అయి ఉంది, మా ఫ్రెండ్ ఏం పాటలు పెట్టలేదు, మరి ఓం అనే సౌండ్ వినిపించడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, అసలు ఓంకార నాదం మన లోపలనే ఉంటుంది. ఈ యొక్క సృష్టి మొత్తం అంతా ఓంకారం అంటూనే ప్రతిధ్వనిస్తుంది, అది మనలోనే ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా అనిపించింది. లోపల నుంచి ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటే కుడి చెవిలో. ఇంకా అది అప్పటి నుంచి కంటిన్యూస్ ఓంకార శబ్దం ఉంటూనే ఉంటుంది. కాస్త ప్రశాంతంగా ఉన్నాయి వాళ్ళు అక్కడ ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటారు. అట్లా అప్పటి వరకు నేను మాంసాహారం తినేవాడిని. ధ్యానంలోకి రాగానే అందరూ చెప్తూ ఉన్నారు వెజిటేరియన్ తినాలని. ఏమవుతుంది? మా తాతలు తిన్నారు, ముత్తాతలు తిన్నారు, ఇంకా దేవుళ్ళ దగ్గర కూడా పోస్తూ ఉంటారు, తింటే ఏమవుతుంది అని చెప్పి పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క అనాహత చక్ర యాక్టివ్ కాగానే ఒక వీడియో చూస్తున్నా నేను జూమ్ సెషన్లో. ఒకతను బిజినెస్ మ్యాన్, జంతువులను చంపకూడదు, అవి ఎంతో హింసకు గురవుతున్నాయని ఏడుస్తున్నాడు. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్ల రూపాయలు ఆస్తున్నాయి. అసలు ఆయనకు ఆ క్లాస్ ఎప్పుడు అవసరమే లేదు. నాకు విచిత్రంగా అనిపించింది, ఈయన క్లాస్ ఎప్పుడైనా టైం వేస్ట్ ఇక్కడ. ఇంక ఈయన జంతువుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఈయన కూరగాయల బిజినెస్ ఉందా? అది కూడా లేదు. మరి ఈయనకేం లాభం అని చెప్పి లోపల ఒక్కటేసారి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నా కళ్ళకు నీళ్ళు రావడం స్టార్ట్ అయిపోయింది. అరే ఇప్పటి వరకు జంతువులు తినద్దు అని వారం రోజుల నుంచి వింటున్నా, 4-5 వారాల నుంచి. కాకపోతే ఆ రోజు డిసిజన్ తీసుకున్నా, ఇది తప్పు అని నాకు లోపల నుంచి అనిపించింది. అరే అవి కూడా జంతువులు కదా. ప్రతి సర్వాంతర్యామి అన్నప్పుడు, ప్రతి ప్రాణకోటిలో నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా చెప్పినప్పుడు, మరి కోసే జీవిలో లేడా? వాటి కోశ మనకు వినిపివ్వట్లేదా అని అప్పుడు అనిపించింది. కొద్దిగా కష్టమే, ఎందుకంటే మాకు అక్కడ కూరగాయలు కూడా ఇండియాలో కానీ దొరకవు. కాకపోతే ఒక్క డిసిషన్ తీసుకున్నా, ఏమవుతుంది చచ్చిపోతాం తినకపోతే. ఒక్కటే అనిపించింది, వాటిని చంపి మనం తినాలా అని అనిపించింది. ఫ్రెండ్కి చెప్పిన, ఎవరు నేను ఈ రోజు నుంచి మాంసం తినట్లేదని. నవ్విండి ఒక నవ్వు నవ్వి, ఏం మజాక్ చేస్తున్నావా, ఇక్కడ కూరగాయలు దొరికాయి, వారంలో 3-4 సార్లు అవే వండుకుంటాం, నీకు తెలిసిందే కదా, నువ్వు ఎన్ని రోజులు తినవుతుంటాం తీ అన్నాడు. ఒక్కటే వెళ్ళాలి. నాకు కూడా నేను ఎట్లా చెప్పినో నాకు తెలియదు, ఆ డిసిషన్ తీసుకున్నట్టే. ఇంకా ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఏ రోజు మాంసం కోరుకోలేదు. ఎప్పుడైతే శాకాహారి నైన్నో, నా లోపల సాత్విక గుణాలు ఎప్పుడైతే పెంపొందించబడినాయో, అప్పుడు బయట పరిస్థితులు మారిపోయాయి. జంతువులను ప్రేమిస్తున్నప్పుడు అందరి చేత ప్రేమించబడదు. సహజంగానే ఎన్నో విధాలుగా ప్రకృతి కాపాడుతూ ఉంటుంది, ఎన్నో విధాలుగా.
కొన్నిసార్లు తెలుస్తుందా ఇదేదో ప్రకృతి పని, అది కింద పడడమే కావచ్చు, చిన్న చిన్న పెద్ద పెద్ద పోయేటి చిన్న చిన్నగా ఆ ప్రకృతి కాపాడుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క విశ్వ నియమాలకు అనుసంధానంగా మన జీవితంలో నైతిక జీవన విధానం మనం చేసినప్పుడు మన జీవితం ఒక హైవేలో ఉంటుంది. ఏమవుతుంది, మహా అయితే ఇంతమంది తింటున్నారు, నేను తింటే ఏమవుతుంది, ఏం కాదు అనుకున్నప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టవచ్చు, జన్మలు కూడా పట్టవచ్చు. అట్లా శాకాహారం నా జీవితంలో ఒక గ్రేట్ కీలకమైన మార్పు తీసుకొచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఈ విశుద్ధ చక్రం. ఆ తర్వాత ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నా, కంటిన్యూస్గా ధ్యానం చేస్తుంటే ఇక్కడ నొప్పి రావడం స్టార్ట్ అయిపోయింది. నొప్పి వస్తుంటే ఇక్కడ ఎందుకు నొప్పి వస్తుంది అని అట్లా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటే ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది అని అర్థమైంది. ఆ తర్వాత ధ్యానం చేస్తున్న కొద్ది మాట్లాడాలనిపిస్తుంది, ధ్యానం గురించి మాట్లాడాలనిపిస్తుంది, నలుగురికి చెప్పాలనిపిస్తుంది, అర్థమవుతుంది. అంటే ఇక్కడ అనాహత చక్రం అనేది కంపాషన్, కరుణ. ఎంత కరుణ అంటే భగవంతుని యొక్క దైవ లక్షణాల్లో కరుణ, ప్రేమ, క్షమించడం, ఇంకా ఎన్నో ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా అనాహత చక్ర ఇండికేషన్ ఏంటంటే కరుణ, అందరి పట్ల కరుణతో ఉండడం, ప్రేమతో ఉండడం. సో అది న్యాచురల్గా నా లైఫ్లో అది బిల్డ్ అవుతూ ఉంది రోజు రోజుకి. సో అన్నిటి పట్ల, అందరి పట్ల కరుణతో, ప్రేమతో ఉండడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనం ధ్యానం చేయడం వల్ల న్యాచురల్గానే మనం ఎటువంటి స్వభావం ఉన్నా కానీ కరుణ, మైత్రులం అవుతాం. మనం ఆ మైత్రితత్వం మనలో ఏర్పడుతుంది అన్నట్టు. సో ఆ విశుద్ధ చక్ర దగ్గర యాక్టివేషన్ జరుగుతున్నప్పుడు అబద్ధాలు మాట్లాడాలంటే నోరు రావట్లేదు, ఇక్కడ ఆగిపోతుంది. చెప్తుంది మైండ్, తప్పు, ఆపు, సత్యం లోపల నుంచి అంతర్వాణి. అనవసరమైన మాటలు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నా అంటే ఒక అరగంటకు నాకు గొంతు పట్టేసి, అప్పటి వరకు ఏం కాలేదు. ఎప్పుడైతే ధ్యానం చేయాల్సింది అప్పుడు అర్థం లోపల నుంచి సహజంగా బాడీ చెప్తుంది, తప్పు మాట్లాడిన మూడో వ్యక్తి గురించి నీకు అవసరం లేదు, నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్. అతని గురించి నీకు అవసరం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు తెలిసిపోతే మైండ్ లోపల నుంచి చెప్పేది. అప్పుడు నుంచి లోపల నుంచి సహజంగానే వేరే వాళ్ళ గురించి మాట్లాడగలిగాడు. ఏమన్నా అబద్ధాలు చెప్పి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించిన అది తగ్గించుకోవడం కంప్లీట్గా. ఇంకొకటి, కొన్నిసార్లు సత్యాన్ని చెప్పాలి అంటే మొహమాటం ఉంటుంది ఎవరికి, చాలామంది ఇంట్లో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కానీ ధ్యానం గురించి కానీ శాకాహారం గురించి కానీ దేని గురించి కానీ పిరమిడ్ శక్తి గురించి కానీ అప్పుడు న్యాచురల్గా చెప్పడం మొదలైపోయింది అన్నట్టు. ఇది యాక్టివేషన్ అవుతుంది నుంచి. అప్పుడు నాకు ఎక్కువ ధ్యానం చెప్పాలి, ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి అని. కాకపోతే నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా తక్కువ మాట్లాడతాను. అసలు నలుగురిలో మాట్లాడాలంటే నాకు ఒక భయం పెరుగుండేది. కొద్ది ఎప్పుడైతే ధ్యానం ద్వారా యాక్టివేట్ అయిందో అప్పుడు ఎంత వందల మంది ముందైనా కానీ మాట్లాడాలంటే ఏమనిపించదు. ఆ ఎక్స్ప్రెస్, మనం కమ్యూనికేషన్, ఇదంతా కమ్యూనికేషన్, ఎక్స్ప్రెస్ చేయడం, మన ట్రూత్ని ఎక్స్ప్రెస్ చేయడం. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, మనం అక్కడ చెప్పాలనిపిస్తుంది, లోపల నుంచి చెప్పాలనిపిస్తుంది, ఇక్కడ చెప్పలేము. మనం అరే ఏమనుకుంటారో అని భయపడతాం అది. సో మనము సహజంగానే ఈ గుణాలన్నీ మనలో అలవాటు అయినప్పుడు ఈ చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఒకటి సహజంగా ధ్యానం ద్వారా మనకు యాక్టివేట్ అవ్వడం, ఒకటి ఈ గుణాలన్నీ మనం పెంపొందించుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సత్యం చెప్పడం, అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉండడం, మూడో వ్యక్తి గురించి మాట్లాడకపోవడం. సోక్రటీస్ ఒక విషయం చెప్తాడు, నువ్వు ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు, అంటే ఎవరితో అయినా మాట్లాడే ముందు అది నీకు ఉపయోగపడుతుందా చెక్ తీసుకో అని చెప్తాడు. ఉపయోగపడదు. సరే అవతల వాళ్ళకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. మీ ఇద్దరికి ఉపయోగపడాలంటే అక్కడ అవసరమైన టాపిక్ అంటే అక్కడే నోట్ స్టాప్ చేయని చెప్తాడు సోక్రటీస్. అట్లా మన జీవితంలో పెంచుకునే శక్తి ఎక్కువ ఎక్కడ వృధా అవుతుంది అంటే వాక్క్షేత్రం మెయిన్గా. ఇక్కడ సరిగ్గా లేకపోతే ఏంటంటే పెంచుకునే శక్తి మొత్తం మన మాటల ద్వారా జారగొచ్చుకుంటూ ఉంటాం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎంత జాగ్రత్తగా వాడితే మన భవిష్యత్తు అంత అద్భుతంగా అయింది అన్నాడు. ఎందుకంటే ధ్యానం రాకముందు నోరు అనవసరంగా మాట్లాడినా సారీ అని చెప్పేది. ధ్యానం తర్వాత ఇంకా నోరు జాడడం అంటూ ఏముండదు, ఏదో రేర్ కేసులో తప్పితే. ఇంతకుముందు మాట్లాడిన తర్వాత ఆలోచించేది, ఇప్పుడు మాట్లాడే ముందు ఆలోచించాడు. ఒక 10 మాటలు మాట్లాడే బదులు ఆడ ఫిల్టర్ చేసి దాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇట్లా మనం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన వాక్క్షేత్రం అద్భుతంగా అవుతుంది. మావి పిల్లగాడు ఇంటి లేడు అని చెప్పి ఒక పండితుని దగ్గరికి చెప్పిస్తాం. ఎందుకంటే ఆ పండితుని దగ్గర ఎంతో శక్తి ఉంది, ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలకు ఎంతో శక్తి ఉంది కాబట్టి ఈ అబ్బాయి ఇంటాడని చెప్పి.
నిజంగానే వాళ్ళు శక్తివంతులైతే ఈ అబ్బాయి వింటాడు. సో ఎప్పుడైతే మనకు వాక్క్షేత్రం చాలా శక్తివంతంగా అవుతుందో, శుద్ధంగా అవుతుందో, మన మాటకు పవర్ పెరుగుతుంది. అంతకుముందు మన మాటలు వినే వాళ్ళు కూడా చెప్తే ధ్యానం చేయని ఆయన అంటే మెల్లమెల్ల 1 సార్లు 2 సార్లు 3 సార్లు వినడం స్టార్ట్ చేస్తారు. మన ఇంట్లో చెప్తే వినని వాళ్ళు, మనకి ఇష్టం లేకుండా మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా సహజంగా మన యొక్క శక్తి పెరిగినప్పుడు, మన యొక్క మాటలు పెరుగుతున్నప్పుడు, మంచి వస్తున్న కొద్ది మారడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో మొదట్లో అక్కడ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళ రూమ్మేట్స్ అందరూ వాళ్ళు ధ్యానం ఎక్కువ చేయకపోయేది. సో నాన్ వెజ్ కూడా వండుకునేది. ఎప్పుడైతే నేను సరే నా లోకం నేను అని ఒక మూలన, ఒకే రూమ్ ఉంటుంది, ఒక మూలన నా సాధన నేను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు శాకాహారం లేరు, వాళ్ళు ధ్యానం లేరు అక్కడ మా ఉన్న రూమ్మేట్స్. అప్పుడు నాకు అర్థమైంది, అరే అంటే ఒక వ్యక్తి సాధన చేస్తున్నాడు, ఒక వ్యక్తి స్ట్రాంగ్గా ఒక సత్యం మీద నిల్చొని ఒక రూట్లో వెళ్తున్నాడంటే పరోక్షంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఒక వెలుగు మనందరికీ ఒకటే ట్యూబ్ ఇంతమందికి వెలుగు ఎట్లా చూపిస్తుందో, ధ్యానం చేసి మనం శక్తివంతులు అవుతాం అంటే న్యాచురల్గా మారిపోతూ ఉంటాం. నా వైఫ్ ఇంట్లేదు, నా భర్త ఇంట్లేదు, నా పిల్లలు ఇంట్లేరు, నా తాత ముత్తాతలు ఇంట్లేరు, వీళ్ళెవ్వరు ఇంట్లేరు అనే కంప్లైంట్స్ చాలామంది ఫ్యామిలీలో ఉంటాయి. అన్నింటికంటే శ్రేష్టం మన ధ్యాన సాధన గురించి కొన్ని శక్తి పెంచుకోవడం. ధ్యానము ద్వారా శక్తి, జ్ఞానం ద్వారా మన యొక్క జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటూ ఉండడం. ఇట్లా చేస్తున్న కొన్ని న్యాచురల్గా వాళ్ళు మారిపోతూ ఉంటారు. అట్లా దాని తర్వాత ఇక్కడ ఇది థర్డ్ ఐ, 3వ కన్ను. ఇది జ్ఞానానికి ప్రతీక. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రోజు నేను మెడిటేషన్ చేస్తుంటే ఏమేమో కనిపిస్తున్నాయి, అర్థం కాలేదు ఏమేమి కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ దీని గురించి డీప్గా స్టడీ చేస్తే దీన్ని 3వ కన్ను అంటారు. సో శివుల్లో ఏదైతే ఉందో మనందరం శివస్వరూపులమే, మనందరిలో శివుడు ఉన్నాడు, మనమే ఆ శివుడు. చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివోహం ఎప్పుడు, ఆ శివుడు ఎప్పుడు నిత్యం ఆనందంగా ఉంటాడు. మనందరం అదే మనసు అనే ఒక మాయలో మనం చిక్కిపోయి ఆనందానికి దూరం అయిపోయాం. ఈ మనసును ఎప్పుడైతే మన ధ్యానం ద్వారా మన యొక్క కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఆ బ్రహ్మానందం, ఆ నిత్యానందం, ఆ సచ్చిదానందం, ఆ సదానందం ఎప్పుడు మన లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 3వ కన్ను వస్తుందో అప్పుడు మనకు జ్ఞానం అర్థమైపోతుంది. నేను కేవలం 30 సంవత్సరాలు ఉన్న శరీరాన్ని మాత్రమే కాదు, ఈ ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ నా శరీర భాగాలు తప్ప ఇవన్నీ నేను కాదు. నా శరీరానికి ఏదో అయిపోతే బాధపడాలి. అప్పటి వరకు నా ముఖం మీద కురుపైంది అని చాలామంది అదవుతూ ఉంటారు. నా పర్సనాలిటీ ఇట్లుంది అట్లుందని ఇన్ఫీరియారిటీగా, లేదంటే నేను గొప్పగా అందంగా ఉన్నా అని సుపీరియారిటీగా, అంటే తక్కువగా ఫీల్ కావడం, లేకపోతే నేను గొప్ప అనే ఒక అహంకారంతో ఫీల్ కావడం. సో ఐడెంటిటీ అనేది మనము శరీరం నుంచి తగ్గిపోతూ ఉంటుంది. అసలు నేను ఇది కాదు, కనిపించే కళ్ళు, మాట్లాడే నాలిక, నడిచే కాలు ఇవన్నీ కాదు, ఇవన్నిటినీ నడిపించే ఆ సర్వాంతర్యామి, ఆ లోక నాయకుడినే నేను అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. కేవలం ఈ 30 సంవత్సరాలు నేను నా పలానా కులం ఇది, మా కుటుంబం ఇది, నేను ఒక షెఫ్ను, నేను ఒక ఇంజనీర్ను అనే దాని నుంచి అసలు ఇది కాదు, నా పాత్ర ఇది, నేను ఎన్నో గత జన్మలు నాకు ఉన్నాయి, ఎన్నో వందల జన్మల చరిత్ర నాకు ఉంది, అవన్నీ అనుభవాలు సేకరించుకొని ఈ జన్మలో ఈ సుధాకర్ అనే పాత్రగా, ఈ రాజేష్ అనే పాత్రగా, ఈ సురేష్ అనే పాత్రగా ఈ కుటుంబంలో కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అని అర్థమవుతుంది. ధ్యానం ద్వారా మనకు అర్థమైపోతుంది. అప్పుడు దృష్టి మారిపోతూ ఉంటుంది. వచ్చే చిన్న చిన్న కష్టాలకి ఏడుచుకున్నది ఇక, ఇది ఒక అనుభవం, ఈ కష్టం ద్వారా ఏ పాఠం నేర్చుకోవాలి, ఏ పాఠం నేర్పించాలి అని మనకు అర్థం అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అట్లా మన యొక్క నేను శరీరం నుంచి నేను ఆత్మ, అహం బ్రహ్మాస్మి, నేనే అంతా, అదే నేను దైవత్వం వేరుగా లేదు. అప్పటి వరకు జీవుడు దేవుడు వేరు అనుకున్న మనము జీవుల్లో ఉన్న దేవుణ్ణే నేను అని మనకు అర్థమైపోతూ ఉంటున్నాను. అట్లా గత జన్మలు చూసుకోవడం, ఈ భూమి మీదకి రాకముందు ఏ ప్రణాళిక కోసం భూమి మీదకి వచ్చినాం, అప్పటి వరకు ఏముంటుంది, మంచిగా డబ్బులు సంపాదించాలి, లేదంటే ఒక 4 ఎకరాల భూమి కొని
60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి కొడుకులకు మనవలకు ఇంత ఆస్తి సంపాదించి పెట్టి లాస్ట్కి ఇక సుఖపడాలి అనుకుంటాం. బట్ ఎంతమంది 60 సంవత్సరాల తర్వాత కొడుకులు సెట్ అయినా, మనవలు సెట్ అయినా, కుటుంబం అంతా సెట్ అయినా కానీ 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఆనందంగా ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నిజంగా ఉన్నారా? ఉండగలుగుతారు? చాత కాకుండా చాలామంది ధ్యానం ఇప్పుడెందుకు? ఇప్పుడు సంపాదించే చిన్నప్పుడు చిన్న పిల్లగాళ్ళని ఇప్పుడు ధ్యానం ఎందుకు? ఇప్పుడు ధ్యానం చేసి చదువుల పట్ల ఆసక్తి ఉండదేమో అని చదువుల కోసం. తర్వాత పెళ్ళైన తర్వాత సంసారంలో ఇప్పుడు ధ్యానం ఎందుకని? సంసారం లంపటంలో పడడం, దాని తర్వాత సంపాదన, దాని తర్వాత ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు శ్వాస ఏడుదెత్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ధ్యానం పట్టుకుంటే వస్తుంది. శ్వాసను గమనించిన ఆయన అంటే ఏడుంది శ్వాస అన్న కాడికి వస్తుంది. శ్వాస తెలియదు అంటే తెలియదని తెలుస్తుంది, వాళ్ళు తెలియదని కాదు. కాకపోతే ఎంతైనా యవ్వనంలో ఒక 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో లోపల ఉన్న ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క కృషి అందరిలో ఉంటుంది, కొందరిలో ఉంటుంది. ఇప్పుడు తాతయ్య 73 సంవత్సరాలు అయినా 76 సంవత్సరాలు అయినా కానీ 3 గంటల సాధన చేస్తాడు. 73 సంవత్సరాలు ధ్యానం నేర్చుకుంటాం. కొంతమంది ఉంటారు, ఉండరని కాదు, వాళ్ళ గత జన్మ సంవత్సరాలు బట్టి. అట్లా నా జీవిత లక్ష్యం ఏంటి భూమి మీద? కేవలం తిని సంపాదించి తర్వాత శ్మశానంలో పోయి చనిపోవడానికి వచ్చిన ఇంతకు మించ జీవిత పరమార్థం ఏంటి, నా భూమి మీద నా లక్ష్యం ఏంటి అనేది ప్రతి ఒక్క మనిషి భూమి మీద తన లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. ఒక గొప్ప లక్ష్యాన్ని తెలుసుకుంటాడు. ఆ లక్ష్యం ఓన్లీ వాళ్ళ కొడుకులకు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక గొప్ప అత్యున్నతమైన లక్ష్యం వాళ్ళకు అర్థమైపోతూ ఉంటుంది అన్నట్టు. ఆ లక్ష్యం అర్థమైపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ యొక్క యాత్ర స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ యొక్క ఆత్మయాత్ర స్టార్ట్ అయిపోతుంది. అప్పటి వరకు అంతా ఈ శరీరాన్ని నడిపించడానికి చేస్తాం. అప్పుడు ఆత్మ కోసం, ఆత్మకు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం, ఆత్మ హోంవర్క్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానికోసం ఇప్పుడు శాకాహార ర్యాలీ చేయడం కానీ, ధ్యాన కార్యక్రమాలు ఇట్లా ఏర్పాటు చేసి సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ చేయడం కానీ, వేరే వాళ్ళకు బుక్స్ వచ్చి ధ్యానం గురించి చెప్పడం కానీ, సప్తాహాలు చేయడం కానీ, వీడియోలు చేయడం కానీ, వీడియోలు పంపడం కానీ, అన్నదానంలో మనకు తోచినంత డబ్బులు ఇవ్వడం కానీ, వేరే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదని అడుగులు ముందుకేసి సత్యశోధన కోసం, ఈ యొక్క ధర్మం కోసం, ధర్మ ప్రచారం కోసం అడుగులు ముందుకు వేయడం కానీ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అట్లా ఇంకా మన సాధన చేస్తూ ఉంటే ఈ సహస్రార అనే ఒక స్థితిలోకి వస్తాం. ఇక్కడ ఈ స్థితిలో మనకి ఎన్నో క్లెన్సింగ్ ఎన్నో రకాలైన మార్పులు జరుగుతాయి. మనకు ఆ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఎన్నో రకాలైన గ్రంథులు మనకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని రకాలైన నొప్పులు రావచ్చు, కొంతమందికి కొన్ని అలజడులు రావచ్చు, కొంతమందికి భయాలు రావచ్చు. కానీ అది రావట్లేదు, అది పోతుంది. నొప్పి రావట్లేదు, నొప్పి పోతుంది. చిన్న కాలుకు ముళ్ళు గుచ్చింది, నడవకపోతే ఏం నొప్పి ఉండదు, ముళ్ళు తీయకపోయినా ఏం నొప్పి ఉండదు. ముళ్ళు తీసుడు స్టార్ట్ చేస్తే నొప్పి స్టార్ట్ అవుతుంది. నొస్తుంది ముళ్ళు తీయకు అంటాం అంటే సెప్టిక్ అవుతుంది. నొచ్చినా కానీ ముళ్ళు తీపించుకోవాలి. ఎగ్జాక్ట్గా ధ్యానంలో మనకు వచ్చే అన్ని పోవడానికి వస్తూ ఉంటాయి ఆలోచనలు. విపరీతమైన ఆలోచనలు రావచ్చు, కొంతమందికి రావట్లేదు, పోతుంది. గత జన్మల్లోనో లేకపోతే ఈ జన్మల్లో గతంలో ఉన్న ఆలోచనలు సర్ఫేస్లోకి వస్తాయి, పైకి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. గమనించడమే, శ్వాసను గమనించడమే, ఎరుకతో ఉండడమే. ఆ నొప్పులు వస్తే నొప్పులను గమనించుకుంటూ ఉండడమే, ఆందోళన వస్తే ఆందోళన గమనించుకుంటూ ఉండడమే. కొంతమందికి ఇంకా కోపం రావచ్చు వాళ్ళకు. అరే ధ్యానం చేస్తున్నావు, కోపం వస్తుంది, ధ్యానం స్టార్ట్ చేయాలి, వస్తుంది, పోతుంది, కోపం పోతుంది. ఇట్లా ఎన్నో రకాలైన అనుభవాలు రావచ్చు. ఒకరికి వచ్చిన అనుభవం ఇంకొకరికి రాకపోవచ్చు. కొంతమందికి అనుభవాలు రావచ్చు, కొంతమందికి ఏ అనుభవాలు రావు. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు ఏం కనిపించదు, ఏం వినిపించదు. వండర్ఫుల్. ఏం కనిపించాల్సిన అవసరం లేదు. కనిపించడం, వినిపించడం, అనిపించడం ఇవన్నీ కూడా ఒక టైంలో పోతాయి. ఇవన్నీ కూడా ఒకనొక టైంలో ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొంతమంది కొన్ని అనుభవాలు రావచ్చు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ రావచ్చు. రాకపోయినా వండర్ఫుల్, వచ్చినా వండర్ఫుల్. సో అట్లా ఆ తర్వాత ఇక్కడ మనం సహస్రార స్థితికి పోయిన తర్వాత అప్పుడు మనకు ఏకత్వం
ఆ కాన్షియస్నెస్, ఆ ఎరుక అంతా నేనే అని చూసే దాంట్లో ప్రతి ఒక్కరిలో ఆ దైవత్వం అనేది మనకు అర్థం కావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒకే రోజులో అయ్యే పని కాకపోవచ్చు, అందరిలో కాకపోవచ్చు, కొందరిలో అవ్వచ్చు, కొందరు ఇప్పుడు కొంతమందికి వారాలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరాలు పట్టొచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు పట్టొచ్చు. బట్ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మన యొక్క లక్ష్యము టైం కాదు, మన యొక్క లక్ష్యం మన యొక్క ప్రయత్నమే. మన యొక్క పూర్తి లక్ష్యం మన ప్రయత్నమే. ఎప్పుడు చేరుకుంటాం అనేది మన సెకండ్ చేసుకుంటా పోవడమే. అప్పుడు ఇంకా ప్రతీది మనకు ఆ ఏకత్వం నుంచి చూడడం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఒక వ్యక్తి వస్తున్నాడు, ఎందుకు తిడుతున్నాడు, ఓకే నేను ఎలా రెస్పాండ్ కావాలి, అతను కూడా దేవుడే కదా. ఒక సిచ్యువేషన్ అయింది, నా కుటుంబ సభ్యులు అప్పటి వరకు వ్యతిరేకంగా వీళ్ళు శత్రువుల్లాగా చూడొచ్చు. ఈ సాధన ద్వారా మనకు అర్థమైపోతారే వీళ్ళని శత్రువులు కాదు, పైలోకాల్లో వీళ్ళని డిజైన్ చేసుకొని భూమి మీదకి తెచ్చుకుంటాం అని మనకు అర్థమైపోతాం. అట్లా ప్రతిదానికి కార్యకారణ సంబంధం అర్థమైపోతుంది. అప్పటి వరకు మనకు అర్థం కాదు, ఒంట్లో అమ్మ నాన్నని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, ఎటువంటి గయ్యారి భార్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, మంచిగా చూసుకొని హస్బెండ్ని ఎందుకు చూస్ చేసుకున్నాం, చెప్తే వినని పిల్లల్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అని అర్థం కాదు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా మనం లోతుల్లోకి వెళ్తున్నప్పుడు మనకు అర్థం కావడం స్టార్ట్ అయిపోతుంది. గత జన్మలో నేను చేసిన పనికి ఈ జన్మలో పాఠం నేర్పించడానికి వచ్చారు, ఒక భర్త రూపంలో, ఒక భార్య రూపంలో, ఒక పిల్లల రూపంలో, మనవన్ రూపంలో అని ఉన్నది ఉన్నట్టుగా అనిపించడం స్టార్ట్ అయిపోతుంది. ధ్యాన సాధన లేకపోతే మాయ కనిపిస్తుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఇట్లా చేసారు, అట్లా చేసారు, వాళ్ళు ఇట్లా చేయద్దు, వాళ్ళని ఇట్లా అట్లా అని ఎప్పుడు మైండ్ తిరుగుతూనే ఉంటుంది. ట్రాక్ ఒక మ్యూజిక్ ట్రాక్ లాగా ధ్యానం చేస్తూ ఉంటే మనకు రియాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చే ముందు మనందరం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఈ భూమి అనేది ఒక గ్రేట్ స్కూల్. 20 సంవత్సరాలు అయిపోయింది, నా పిహెచ్డి అయిపోయింది, పీజీ అయిపోయింది, నాకు ఏం చదవడాల్సిన అవసరం లేదు అంటే కాదు. అప్పుడు ఇంకా అసలైన చదువు స్టార్ట్ అయిపోతుంది. అట్లా మనం ఈ స్కూల్ పైన మన ఫ్యామిలీ అనేది ఒక క్లాసు, ఎంతోమంది నేర్పిస్తూ ఉంటాం మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ. సో అట్లా అక్కడ మన డిజైన్ భూమి మీదకి వచ్చే ముందు గత జన్మలు చూసుకొని, పలానా జన్మలో నీకు ఈ కర్మ చేసిన, నా ఇంకా ఆ పాఠం నేర్చుకోలేదు కాబట్టి నాతో పాటు కొడుకుగా రా, నాలో సహనాన్ని పెంచు, నాతో పాటు నా యొక్క పాలుల్లగరా అంటే పక్క కుటుంబంలో లాగరా, నాకు ఈ పాఠం నేర్పించు అని మనందరం వచ్చే ముందు ఒక 3-4 పాఠాలు లేదంటే 2-3 పాఠాలు మనం వాటిని మీద మాస్టరీ పొందడానికి, అదేవిధంగా గత జన్మలో ఉన్న కర్మల్ని శిక్షణగా మలుచుకోవడానికి, గత జన్మలి కర్మ చేసిన అదే కర్మ నాకు కావాలి, ఒకరిని కొట్టినా వాళ్ళచ్చి కొట్టాలి, అది కాదు, వాళ్ళు కొట్టినామని మనం కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఏ పాఠాలు నేర్చుకోవాలి. అట్లా అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, అందరినీ క్షమించడం, ఉండడం, ఇట్లా కొన్ని పాఠాలు నేను డీటెయిల్ కూడా వివరిస్తాను.